ఈ రోజుల్లో చాలామంది ప్రతి చిన్న విషయానికి కూడా చాలా భయపడతా ఉంటారు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కదా, భయపడకము. ఎందుకు భయపడతావు? నువ్వు ఎవరి కుమారుడివి? నువ్వు ఎవరి కుమార్తెవి? నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు విశ్వాసం ఉంది కదా నేను దేవుడునని అని యేసు ప్రభు చెప్తున్నారు. ఈరోజు నిజంగా దేవుని మీద నీకు విశ్వాసం ఉందా? దేవుని మీద నీకు విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు భయపడవు. దేవుడు చెప్తున్నారు కదా, భయపడకము, నేను నీతో కూడా ఉన్నాను. ఫియర్ యూ నాట్, ఐఆమ్ విత్ యూ అని దేవుడు చెప్తున్నారు. నువ్వు భయపడకము, నేను నీతో ఉన్నాను. నేను నీతో లేనప్పుడు నువ్వు భయపడాలి. నేను నీతో ఉన్నాను కదా, నేనెవరని అని దేవుడు చెప్తున్నారు. ఆయన ఎవరు? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన శక్తికి మితి లేదు. ఆయన గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో భయం ఎందుకండి మనకి? యేసు ప్రభు ఉండగా. కాబట్టి ఏ విషయమైనా కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన చాలా శక్తివంతుడు. ఆయన బాహుబలం ఎంతో తెలుసా మీకు? ఆయన ఒక మాట సెలవిస్తే చాలు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పమంటారా, మిమ్మల్ని భయపెట్టాలంటే మొదటిగా దేవుణ్ణి భయపెట్టాలి. ఎవరన్నా దేవుణ్ణి భయపెట్టగలుగుతారా? ఎవరికైనా సాధ్యమా అది? ఎవరు భయపెట్టలేరు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని సృజించిన దేవుడు. కాబట్టి ఆయన మాట వినాలి మన జీవితాల్లో. ఆయన మాట వింటే చాలు. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. ఆయన సన్నిధిని మనం అనుభవిస్తే చాలు, మనం దేవునితో నడుస్తాం. దేవుడు మనతో ఉంటారు. ఇంకా భయమేలా, దిగులేలా? భయపడకము. ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏ విషయంలో భయపడుతున్నావు? నీ ఉద్యోగం రాదని భయపడుతున్నావా? నీ అప్పులు తీరవని భయపడుతున్నావా? ఆరోగ్య సమస్యలని భయపడుతున్నావా? ఇంకేదైనా మానసికమైన వేదన ఉందా? ఏదైనా కూడా ఈరోజు నేను దేవుని పక్షముగా నిలబడి మాట్లాడుతున్నాను కదా. ఏదున్నా, ఏ శ్రమ వచ్చినా, ఏ శ్రమ కలుగుతుందని నువ్వు భయపడినా వాటన్నిటినీ దేవుని పాదాల దగ్గర పెట్టంతే. సమస్తాన్ని చేయగలిగిన దేవుడు మన యేసయ్య. నీ బంధకాలు తెగిపోతాయి యేసు నామంలో. నీ వ్యాధి తొలగిపోతుంది యేసు నామంలో. దేవునికి శక్తి ఉంది. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు. ఆయన స్వస్థపరచలేడా? ఆయన బాగు చేయలేడా? నీ జీవితాన్ని సరిచేయలేడా? ఆయన నీ భవిష్యత్తుని బాగు చేయలేడా? నీ భవిష్యత్తు గురించి ఎందుకు నీకు ఆవేదన, భయం? భయపడకము. దేవుని చేతిలో ఉండు. దేవుని మాట విను. దేవుని మీద విశ్వాసం ఉంచు, అంతే. దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చేస్తారు. నీ భయమును తొలగించి నీకు సంతోషాన్ని దేవుడు కలగజేస్తారు. ఆయన చాలా మంచి దేవుడు. అలాంటి మంచి దేవుడిని నువ్వు దేవుడిగా కలిగి ఉన్నందుకు ఇది గొప్ప భాగ్యం. దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప భాగ్యం. యేసు ప్రభువుని మనం దేవుడిగా కలిగి ఉండటమే. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎవరు నిన్ను భయపెట్టేది? ఏ శక్తి నిన్ను భయపెట్టేది? ఏ వ్యక్తి నిన్ను భయపెట్టేది? ఏ మనిషి నిన్ను భయపెట్టేది? దేవుడికి ప్రార్థన చేయి. దేవుని శక్తి ముందు ఏది నిలవగలదో? ఎవరిని భయపెడతారో దేవుణ్ణి భయపెట్టగలరా? దేవుడు కన్నెర్ర చేస్తే వారి పరిస్థితి ఏంటి? వారి జీవితం ఏంటి? వారు ఎక్కడ ఉంటారు? బూడిదైపోతారు. జాగ్రత్త. దేవునితో ఆటలా? దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అందరికీ ప్రభువు ఆయన. భయపడకము. సమస్తము ఆయన స్వాధీనంలో ఉంటాయి. నువ్వు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నావు. ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. మనమందరం ఆయన స్వాధీనంలో ఉన్నాం. ఆయన చేతిలో ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందా నీ భయమేలా నీకు? ఏ క్షణంలో ఏమీ జరగదో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నిలబడి ఉండగా ఏ సైతాను, ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదంతే. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక వాక్యాలు విని దేవునికి ప్రార్థన చేయి. వాక్యాన్ని చదువు.
బలముగా దేవునిలో ఎదుగు, దేవుని ఆత్మచేత నింపబడు, శక్తిని పొందుకుంటావు. భయము నీ దరిచేరదంతే. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.